హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతా వెల్‌నెస్ కిచెన్. ఈరోజు నేను మీకు నాటు కోడిగుడ్లతో ఒక సింపుల్ ఎగ్ కర్రీని చేసి చూపించబోతున్నాను. చూసేయండి. ఈ కర్రీని ఎవరైనా సరే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒకసారి చూసేయండి. కోడిగుడ్లను 6 తీసుకున్నాను. అవి నాటువైనా మామూలువైనా ఏవైనా పర్వాలేదండి. దానిలోకి ఉల్లిపాయలు పెద్ద సైజు 3, పచ్చిమిర్చి, అలాగే ఆయిల్, కారం, జీలకర్ర, ధనియాల పౌడర్, పసుపు, రుచికి సరిపడా సాల్ట్. అంతేనండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ కదా! ఎగ్ అనేది ఒక మంచి పోషకాహారం కాబట్టి అందరూ కూడా ఇలా మంచిగా కర్రీ చేసుకొని తినేయండి. ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇందులో మనం పెంకులు తీసి పెట్టుకున్నటువంటి ఆ గుడ్లన్నీ వేసేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఎగ్స్ అన్నీ మంచిగా వేగిపోయాయి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎగ్‌లో మెయిన్‌గా మనకు దొరికే విటమిన్స్ పరంగా చూసుకుంటే ఐరన్, కాల్షియం, డి విటమిన్ బాగా ఉంటుందండి. కాబట్టి అన్ని వయసుల వారికి ఇది తప్పనిసరిగా కావాల్సినటువంటి ఆహారం అండి. ఇప్పుడు ఎగ్స్ అన్ని తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్‌లో కాస్తంత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు చేశాను. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోవడానికి కొంచెం అంత సాల్ట్, పసుపు వేసుకొని వీటిని బాగా మగ్గించుకోండి. కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే కారం, ధనియా, జీలకర్ర పౌడర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేగిపోయినటువంటి ఉల్లిపాయల్లోకి ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించుకుంటే ఉల్లిపాయ అనేది మెత్తగా మగ్గిపోతుందండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ కోడిగుడ్లన్నిటిని వీటిలో వేసేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి. చాలా సింపుల్ కదా! కొత్తగా తయారు చేసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ట్రై చేయండి. కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంతేకాదండి, రుచిగా కూడా ఉంటుంది. మరి ఈ ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.